కౌలు రైతు కార్డులకి సంబంధించి వివరాలు చూసినట్లయితే చాలామంది రైతులు కమెంట్ సెక్షన్లో వచ్చేసి ప్రెజెంట్ గవర్నమెంట్ అయితే మారింది కదా, కౌలు రైతు కార్డులు అనేవి ఇస్తారని అయితే అడుగుతున్నారు. ప్రభుత్వం మారినా సరే కౌలు రైతు కార్డులు అనేవి ఇస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే కౌలు రైతు కార్డులు అయితే ఇస్తుంది. కాకపోతే ఆ కౌలు రైతు కార్డులో రంగులు మారచ్చు, ఫోటోలు మారచ్చు, ఇలాంటి వివరాలు మారచ్చే కానీ కౌలు రైతు కార్డులు అనేవి ఆపరు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే కౌలు రైతు కార్డులు అనేవి ఇస్తారు. త్వరలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసి అన్నదాత స్కీమ్ అయితే అమలు చేయనుంది. ఆ స్కీమ్ అనేది కౌలు రైతులకు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో హీరో ఎవరంటే కౌలు రైతు కార్డు. కాబట్టి రైతులందరూ కూడా తప్పకుండా కౌలు రైతు కార్డుకి అయితే అప్లై చేసుకోండి. ఇక ఈ కౌలు రైతు కార్డులకు సంబంధించి వర్క్ అనేది స్టార్ట్ అయినట్లు ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ కౌలు రైతు కార్డులు అనేవి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్లు వచ్చేసి రైతు యొక్క ఆధార్ కార్డు అయితే అవసరం అవుతుంది. అలాగే రైతు యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అంటే 1B కానీ, అడంగలు కానీ, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ కానీ ఇలాగా ల్యాండ్ వివరాలు అయితే అవసరం అవుతాయి. అలాగే కౌలు రైతు యొక్క ఆధార్ కార్డు, కౌలు రైతు యొక్క ఫోన్ నెంబరు, అలాగే కౌలు రైతు యొక్క ఫోటో అయితే అవసరం అవుతాయి. దీంతో పాటుగా కౌలు రైతు కార్డుకి సంబంధించి అప్లికేషన్ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్లో ఉన్న అడిగిన వివరాలన్నీ కూడా ఫిల్ చేసి ఇప్పటి వరకు చెప్పుకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వివరాలతో పాటు మీరు VROకి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసినట్లయితే వారు కౌలు రైతుకి ఆ కార్డు అనేది అప్లై చేయడం జరుగుతుంది.